సమకాలీన రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మరియు స్మరిస్తున్న పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన జీవించి ఉన్నప్పటికంటే చనిపోయిన తర్వాతే ఆయనకు అమితమైన ప్రాధాన్యం పెరిగింది. ఇది ఒక చారిత్రక విషాదం. కులం ప్రాధాన్యంగా మనుషులను ఎంచడం అన్నది ఇప్పటిది కాదు, ఇక ముందు కూడా ఉండదు అని చెప్పలేని పరిస్థితి. భారతదేశంలోని ఓటు బ్యాంకు రాజకీయాల సంగతి ఎలా ఉన్నా ఇప్పటికైనా ఆయనను ఈ స్థాయిలో జ్ఞాపకం చేసుకోవడం, గౌరవించడం, అలాగే ఆయనకు 125 అడుగుల ఎత్తున విగ్రహాలు కట్టించడం, ఆయన పేరు మీద జిల్లాలు, సెక్రటరేట్లు వెలవడం ఆయనకు నిజమైన నివాళి కింద పరిగణించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతే కాదు, ఒక గొప్ప ఆర్థికవేత్త, న్యాయవాది, సంఘ సంస్కర్త మరియు న్యాయ కోవిదుడు. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ బాబాసాహెబ్ను ఆర్థిక శాస్త్రంలో తనకు తండ్రి లాంటి వాడు అని కొనియాడడాన్ని బట్టే ఆర్థిక శాస్త్రంలో అంబేద్కర్ ప్రతిభ ఏంటో తెలుస్తుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఒరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ థీసిస్కు ఆయనకు PhD ప్రదానం చేయడం జరిగింది. అందులోని సూచనల మేరకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నెలకొల్పారు. సామాజిక మరియు రాజకీయ అంశాల మీద ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు ఆయనలోని గొప్ప దార్శనికుడిని మన ముందు ఆవిష్కరిస్తాయి. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడం పెద్ద వినాశనం అవుతుంది అని బాబాసాహెబ్ అన్నారా? ఒకవేళ ఆయన అలా అని ఉంటే ఎందుకలా అన్నారు? ఆయన పేర్కొన్న కారణాలు ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలి అనే కళ కొత్తగా వచ్చిన ఆలోచనేమీ కాదు. కాకపోతే అది ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. సంఘ్ అనగా RSS అనుబంధ సంఘాలు జాతీయ గీతం, గోరక్షణ, రామమందిరం వంటి వాటిపై చూపుతున్న దూకుడు ధోరణి ఆ దృక్పథానికి ముందస్తు సంకేతాలు. గోహత్యను నిషేధించే చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని RSS చీఫ్ మోహన్ భగవత్ వాదిస్తున్నారు. రిజర్వేషన్లపై పునఃసమీక్ష చేయాలనే ప్రకటన కూడా ఆయన గతంలో చేసి ఉన్నారు. హిందూ సంస్కృతిని భారతదేశం అంతటా ఆదర్శ జీవన నియమావళిగా మార్చాలనేది సంఘ్ యొక్క లక్ష్యం. మహిళలకు డ్రెస్ కోడ్, లవ్ జిహాద్కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ వంటి వాటిని వారు నడిపిస్తూనే ఉన్నారు. నిజానికి ఇస్లాం ఆధారిత ప్రత్యేక దేశం, హిందూ దేశం రెండు డిమాండ్లు కవలపిల్లలాగే పుట్టాయి. ఇవి రెండు పరస్పరం మద్దతు ఇచ్చుకున్నాయి. వాస్తవం ఏంటంటే హిందూ మెజారిటీ పాలనా భయం నీడలోనే పాకిస్తాన్ కావాలనే డిమాండ్ పుట్టి పెరిగి పెద్దదైంది. డాక్టర్ అంబేద్కర్ 1940లో మత ఆధారిత పాకిస్తాన్ దేశం కోసం చేస్తున్న డిమాండ్ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఒకవేళ హిందూ దేశం ఏర్పడినట్టయితే అది దేశానికి భారీ ప్రమాదం అవుతుందనడంలో అనుమానం లేదు. హిందువులు చెప్పేది ఏమైనా కావచ్చు, కానీ హిందుత్వ అనేది స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న భావనలకు ప్రమాదకరం. అలా చూసినప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అనుగుణమైంది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే హిందూ రాజ్యం ఏర్పాటును వ్యతిరేకించాలి అని ఆయన అన్నారు. 83 ఏళ్ల క్రితం అంబేద్కర్ ఏ ప్రమాదం గురించి హెచ్చరించారో అది నేడు భారతదేశం ముంగిట్లోకి శక్తిమతంగా వచ్చి నిలుచుంది. రాజ్యాంగంలో మార్పేమీ జరగనప్పటికీ, మనది ఇంకా లౌకికవాద దేశమే అయినప్పటికీ, వాస్తవిక జీవితంలో మాత్రం హిందుత్వవాద శక్తులు సమాజం, సంస్కృతులతో పాటు అధికార పీఠం పైన బలమైన పట్టు సాధించాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారత్ను హిందూ దేశంగా మారిపోకుండా అడ్డుకోవాలని అంబేద్కర్ భావించారు. ఎందుకంటే హిందూ జీవన నియమావళి స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలకు పూర్తిగా విరుద్ధమైందని ఆయన భావించారు. హిందూ రాజ్యాన్ని ఆయన వ్యతిరేకించడానికి కారణం ముస్లింల పట్ల హిందువులు కలిగి ఉన్న ద్వేషానికి మాత్రమే పరిమితం కాదు. వాస్తవం ఏమిటంటే హిందూ రాజ్యం ముస్లింల కన్నా హిందువులకే ఎక్కువ ప్రమాదకరం అని ఆయన భావించారు. హిందూ రాజ్యం దళితులకు, మహిళలకు వ్యతిరేకమైందని, కుల వ్యవస్థను నిలబెట్టి ఉంచడానికి మహిళలు కులాంతర వివాహాలు చేసుకోకుండా వారిని అడ్డుకోవడమే అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకే ఆయన హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు.
హిందూ రాజ్యాన్ని ఆయన పెను ప్రమాదంగా భావించడం వెనుక కుల వ్యవస్థ నుంచి తలెత్తిన అసమానత్వం ఒక పెద్ద కారణం. అది స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం వంటి విలువలకు గొడ్డలి పెట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అసమానత్వం ఇలా ఉండటం వల్ల వాస్తవిక స్వాతంత్ర్యం మనుగడలో ఉండలేదు. సమానత్వం, స్వాతంత్ర్యం వంటివి లేనప్పుడు సామాజిక సౌభ్రాతృత్వాన్ని ఊహించనే లేం. కులవాద అసమానత్వం హిందుత్వకు ప్రాణం వంటిది. ఈ అంశం ఆధారంగానే ఆయన హిందుత్వ, ప్రజాస్వామ్యం రెండు పరస్పర విరుద్ధమైన అంశాలు అనే నిర్ధారణకు వచ్చారు. కులపరమైన అసమానత్వం విషయంలోనైనా దీనిని నిలిపి ఉంచడం కోసం మహిళలు వర్ణానికి, కులానికి ఆవల జీవిత భాగస్వామిని ఎంచుకోకుండా వారిని నియంత్రించే విషయంలోనైనా హిందువుల్లో మౌలికమైన మార్పు ఏమీ రాలేదు. మొత్తంగా చూస్తే హిందువులు దేన్నైనా వదులుకుంటారు, కానీ తమ మూలాధారమైన కులాన్ని మాత్రం వదులుకోరు. దీనిని నిర్మూలించకుండా ప్రజాస్వామిక సమాజాన్ని ఊహించలేమని అంబేద్కర్ ఆనాడే భావించారు. రాజ్యాంగం నిర్మాణంలోనే కాదు, రాజకీయ మరియు సామాజిక అంశాలపైన కూడా ఆయన ఎంతో లోతుగా మరియు తార్కికంగా ఆలోచించేవారనడానికి హిందుత్వం మీద ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలే నిదర్శనం. ఆయన గతించి ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆయన ఆలోచనలు ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్ని ప్రభావితం చేయడం ఆయన గొప్పతనానికి తార్కాణం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.